ఇందాక షాడో ఎమ్మెల్యే అన్నాను. విజయభాస్కర్ గారు మీ హస్బెండ్ ఎక్కడా కూడా తెర ముందుకు రావట్లే, అంతా తెర వెనుకాలే నడిపిస్తున్నారట అని. మీ దాకా వచ్చాయో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు ప్రజలకు జవాబుదారీ. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ప్రజలకు జవాబుదారీ కాబట్టి ఈ ఆరోపణలు మీ ముందుకు ఒక్కొక్కటిగా పెడతాను. పేకాట క్లబ్బులు ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్నటువంటి పేకాట క్లబ్బుల నుంచి మంత్రి లక్షలు తీసుకుంటున్నారు మీరు మీ హస్బెండ్ అని నిజమేనా? వాస్తవంగా అది జరిపించేది అనంతబాబు. ఆయన టైంలో ప్రతి మండలంలో కూడా ఈ గ్యాంబ్లింగ్ అనేది జరిగేది, విచ్చలవిడిగా జరిగేది. మాకు తెలుసు అవి కూడా. పొలిటికల్ ఫీల్డ్లో లేకపోయినా ఏం జరుగుతుంది అనేది ఒక అవగాహన ఉంటుంది కనుక. సో గవర్నమెంట్ మారినా సరే పాత ఎస్ఐలు సిఐలు ఉండడం వల్ల అది కంటిన్యూ అయ్యేది. మేము చాలాసార్లు ఎస్పీ గారికి, డిఎస్పీకి, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలకి కంప్లైంట్ చేయడం జరిగింది. నేనే డైరెక్ట్గా లొకేషన్ పెట్టి పలానా ప్రాంతంలో ఇట్లా జరుగుతుంది, మీరు వెంటనే వెళ్ళండి, రైట్ చేయండి అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను ఈరోజు కూడా స్టిల్ ఎక్కడ కూడా గ్యాంబ్లింగ్ జరగకుండా చూడాలనేది నా ఆలోచన. ఆ విధంగానే ముందుకెళ్తా ఉన్నాం. నేను కానీ నా భర్త కానీ అలాంటి వాటికి అస్సలు సపోర్టే చేయమండి. అది వాస్తవం. కాంట్రాక్టర్ల నుంచి, కాంట్రాక్టర్ల వర్కర్ల దగ్గర నుంచి, ఎన్జీఆర్ఈ సిబ్బంది నుంచి, వీళ్ళందరి నుంచి కూడా పర్సంటేజ్లు తీసుకుంటున్నారు అనేటువంటిది మీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కాదు శిరీష గారు. మీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలే ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇదంతా విజయభాస్కర్ గారి కనుసన్నల్లో జరుగుతుంది అంటున్నారు. అది నిజంగా వాస్తవం కాదండి. ఇప్పుడు నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు, రకరకాలుగా మాట్లాడతారు. ఒకటే తెలియజేయాలనుకుంటున్న వారికి వాస్తవంగా ఏదైనా చూస్తే మాట్లాడాలి తప్ప, చూడకుండా మనకు నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. నిజంగానే ఎమ్మెల్యే గారు డబ్బులు అడిగారు, వర్కులు కానీ కాంట్రాక్టర్లు కానీ రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఎవరైనా మనకి వీడియో రూపంలోనో వాయిస్ రూపంలోనో నిరూపిస్తే దానికి మేము యాక్సెప్ట్ చేస్తామండి. కానీ చూడకుండా అంటే మాత్రం దేనికి సహించే పరిస్థితే లేదు. అది మన నాయకులైనా సరే, ప్రతిపక్షం వాళ్ళైనా సరే. రైట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, అండ్ బై ద సేమ్ వే నేనే అది స్కిప్ చేశాను, తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పి. ఆధారాలు ఉంటే చూపించండి అని అంటున్నారు కదా. రాజవొమ్మంగి గిరిజనుల బిడ్డలను ఉద్యోగాల పేరుతో మోసం చేశారు శిరీష గారు, వాళ్ళ హస్బెండ్ భాస్కర్ గారు. వాళ్ళు నిజంగా గనక తప్పు చేయకుండా ఉంటే ఎందుకు ఆ అభ్యర్థులకి డబ్బులు కడతారు అనేటువంటిది స్ట్రైట్ క్వశ్చన్. నా స్ట్రింజెంట్ క్వశ్చన్ కూడా అదే. మీరు తప్పు చేయకపోతే, ఉద్యోగాల పేరుతోటి అభ్యర్థులను మోసం చేయకపోతే మీరు ఎందుకు డబ్బులు కడతారు? అంత అవసరం లేదు కదా. ఎస్, నేను మీకు చెప్పాను అంగన్వాడీ టీచర్గా చేశానని, బీఈడీ చదువుకున్నానని. సో ఎవరైతే కట్టిన పర్సన్స్ ఉన్నారో ఒక 3-4 వాళ్ళతో పాటు నేను కూడా కట్టి ఉన్నాను. నేను ఒక 5 lakhs కట్టి ఉన్నానండి అమౌంట్. అట్లాగే ఒక వ్యక్తి మధ్యవర్తి వచ్చారు. అప్పుడు ఆ గవర్నమెంట్లో వచ్చి కొన్ని పోస్టులు ఉన్నాయి, సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సో ఇంత అమౌంట్ ఈ పోస్ట్ అని చెప్తే నాతో పాటు ఇంకో 3కి అమౌంట్ కట్టి ఇవ్వడం జరిగింది. అట్లాగా ఒక 3-4 years అయిపోయింది, జాబ్స్ రావట్లేదు. వాళ్ళని అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్, సమాధానం లేదు. మనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, మన ద్వారా కట్టిన వాళ్ళందరూ కూడా మాకు ప్రెజర్ చేయడం జరిగింది. మా పరిస్థితి ఏంటి, మీకు డబ్బులు కట్టాం, మిమ్మల్ని నమ్మి ఇచ్చాం, మా పరిస్థితి ఏంటి అని. ఓకే. సో మేము కింద స్థాయి నుంచి వెళ్ళాం, మధ్యతరగతి ఫ్యామిలీ. వాళ్ళు ఏ విధంగా ఎక్కడ అప్పులు తెచ్చుకొని కట్టుంటారో అని ఒక ఆలోచన. సో అవతల వ్యక్తి నుంచి మాకు డబ్బులు వచ్చినా రాకపోయినా ఈరోజు మా దగ్గర మా అమౌంట్ అవతల వాళ్ళ దగ్గర మిగిలిపోయింది ఒక 50 లక్షలు. 50 లక్షల రూపాయలు మేము నష్టపోయాం. ఆ వ్యక్తి ఇప్పటికీ దొరకలేదు, ఏం చేశాడో తెలియదు డబ్బులు. ఈవెన్ నా పోస్ట్కి కట్టినటువంటి డబ్బులు కూడా. సరే మాయి పోతే పోయినాయి అని చెప్పి మాకి కట్టిన వాళ్ళు ఎవరు నష్టపోకూడదు అని చెప్పి మా ఆస్తులు, మాకున్నటువంటి భూములు అమ్మి వాళ్ళ అప్పులు మేము తీర్చడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మీరు మంచి చేశారు, కానీ ఇక్కడ బూమ్రాంగ్ అయింది కదా. అవునండి. మంచి చేద్దామని పోతే ఇంకేదో జరిగింది అన్నట్లుగా చాలా రాంగ్గా ప్రొజెక్షన్ అయింది కదా శిరీష గారు. అవునండి, చాలా తప్పుగా వెళ్ళింది. అది మన పార్టీ వాళ్ళే కొందరు టికెట్ రాకూడదు ఇలాంటి బ్లేమ్ చేస్తే వాళ్ళకి టికెట్ ఇంకా రాదు అని చెప్పి అది మంచి హైలైట్ చేసుకున్నారు వాళ్ళు. అయినప్పటికీ బీఫామ్ కంటే ముందే మేము అప్పులన్నీ కూడా తీసుకోవడం, మేము క్లీన్ షీట్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడం జరిగింది. విషయం ఆయనకు చెప్పడం కూడా జరిగింది. సో ఇట్లా మీరు నష్టపోయామండి, ఇది పరిస్థితి అని. సో ఆయన నమ్మారు, అర్థం చేసుకున్నారండి. అది వాస్తవం.